దళితులను మరోసారి మోసం చేసేందుకే బీజేపీ ఎస్సీ వర్గీకరణ కమిటీని ముందుకు తీసుకువచ్చిందన్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. దళితులను గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుందని మండిపడ్డారు సంపత్. గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చి హామీలను ప్రజలు నమ్మలేదని అన్నారు ఆయన. రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలకు కూడా ఎస్సీలలో ఏబీసీడీ వర్గీకరణ చేసే అధికారం ఇవ్వచ్చు అని అన్నారు. ఉషా మెహ్రా రిపోర్టు ప్రకారం 10 రోజుల్లో కూడా ఎస్సీ వర్గీకరణ చేయవచ్చని అన్నారు సంపత్. దళితులు కాంగ్రెస్కే ఓట్లు వేశారని తెలిపారు సంపత్ కుమార్. అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. చేయగలిగే ప్రక్రియను కోట్లాది మంది దళితుల జీవితాలను మార్చే అవకాశము అటు భారతీయ జనతా పార్టీకి కానీ వారి మీద ఒత్తిడి చేయగలిగే అవకాశం ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఉన్నప్పటికీ 10 సంవత్సరాలు తాత్సారం చేసి ఇప్పుడు మళ్ళా కమిటీ పేరు మీద కాలయాపన చేసి రేపు పార్లమెంటు ఎన్నికల్లో మరొకసారి దగా చేసి మాయమాటలతో మోసం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున. మందకృష్ణ మాదిగ గారు ఏ డోరు ఏ తలుపు ఏ మెట్టు ఎక్కి వర్గీకరణ గురించి చెప్తాడో దాంట్లో ఆయన తమ్ముడిగా ఆ జాతివాడిగా నేను కూడా భాగస్వామిని. ఇది మందకృష్ణ గారు రాసినటువంటి బుక్, దాంట్లోనే ఉంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ స్టెప్స్ టువర్డ్స్ షెడ్యూల్ క్యాస్ట్ కేటగరైజేషన్ కింద ఏమో చూడండి. మందకృష్ణ మాదిగ ఫౌండర్ ప్రెసిడెంట్ వారే రాసినారు. ఆల్రెడీ రికమెండ్ చేసిన ఉషా మెహ్రా కమిటీని ఇంప్లిమెంట్ చేయండి మహాప్రభు అని చెప్పి భారతీయ జనతా పార్టీకి 10 ఏళ్ల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తుకోవాలని విజ్ఞప్తి చేస్తే నేను అప్పటి శాసనసభ్యుడు ఇప్పటి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు శాసనసభలో అడిగినాం. రాహుల్ గాంధీ గారు మా నంద్యాల గారు పార్లమెంట్లో అడిగినారు. 18 ఎన్నికల్లో గద్వాల మా మీటింగ్లోనే రాహుల్ గాంధీ కూడా చెప్పిన ఈ రకంగా పదే అన్ని వర్గాల నుంచి అన్ని రాజకీయ వర్గాల నుంచి అన్ని వేదికల ద్వారా విజ్ఞప్తి చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ పెడచెవిన పెట్టింది అన్న వాస్తవం అందరికంటే స్పష్టంగా మందకృష్ణకే తెలుసు.